గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇక్కడ కేటీఆర్ ఒక మాట మాట్లాడి వదిలేసిండు. గ్రూప్ 1 ఉద్యోగాలు ఒక్కొక్కటి 3 కోట్లు అని చెప్పేసి ఒట్టిగానే ఒక బట్టగాలు చేసేసి ఇక్కడ ఏమంటున్నారు, పిల్లల జీవితాలతో రాజకీయాల గ్రూప్ 1 పోస్టులకు రూపాయలు 3 కోట్లు ఎవరిచ్చారు? దమ్ముంటే కేటీఆర్ ఆరోపణలు నిరూపించాలి. అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి చదివించాం. మా పిల్లలు కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారు. ఏ రాజకీయాల కోసం వారి జీవితాలను నాశనం చేయొద్దు. ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరో ఒకరు గెలుస్తారు. ఓడిన నేతలంతా మళ్ళీ ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెళ్తారా? తీవ్రవాదులు ఎక్కడి నుంచో పుట్టారు. బీఆర్ఎస్ నేతల తీరుపై గ్రూప్ 1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆగ్రహం. అయితే ఇక్కడ కేటీఆర్ 3 కోట్లు అని చెప్పేసి మాట్లాడిండు. మరి నిరూపిస్తాడా? నిరూపించాడు. ఈయనకు 3 కోట్లు అంటే ఈయనకు చింతగింజల్లాగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కోట్లకు పడగలెత్తిరు కదా, 1,00,000 కోట్లకు పడగలెత్తిరు కాబట్టి 2 కోట్లు 3 కోట్లు అంటే ఇలా చింతగింజల్లాగా కనిపిస్తాయి. అదే కష్టపడి తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను చదివించుకొని ఒక్కొక్కరు ఉప్పిడి ఉపాసం ఉండి కూర తెచ్చుకుందామంటే కూడా కూర తెచ్చుకోరు. ఆ పైసలు మిగిలితే దేనికి, మా పిల్లలకు దేనికని అవసరం వస్తాయని అట్లా కష్టపడి చదివించుకున్న వాళ్ళని వాళ్ళ మీద 3 కోట్లు పెట్టి ఉద్యోగాలు కొనుక్కున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఎట్లా అనుబుద్ధి అవుతుంది నీకు? ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పరిస్థితి చూస్తే ఒక్కొక్కరు మాకు పాల ప్యాకెట్లకు కూడా మేము ఒక్కొక్కసారి పాలు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నోళ్ళము. 3 కోట్లు ఉంటే వాళ్ళు మిత్తిలకు ఇచ్చుకొని బతుకుతారు, వ్యాపారం చేసుకొని బతుకుతారు. 3 కోట్లు పెట్టి ఉద్యోగం కొనుక్కో అవసరమా? ఆ 3 కోట్లు ఉంటే రియల్ ఎస్టేటో ఏదో చేసుకొని ఆరాంగా బతుకుతారు. అవి లేకనే కదా, ఆ పైసలు లేకనే కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంది. ఎప్పుడు చూడు విద్యార్థుల మీదనే ఏదో ఒకటి అనేస్తాడు. గతంలో కూడా పాపం ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఆమెను అన్నాడు ఆమెకు లవ్ అఫేర్ ఉందని మాట్లాడాడు. ఇక ఇంత నీచంగా మాట్లాడతాడంటే, అంతకుముందు ఒక ఆమె సార్ మాకు 3 పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఒక ఆమె వస్తే, అరే ఏంది నా కోసం కన్నావా అని మాట్లాడిండు. అంటే నువ్వు ఏమి ఇట్టుకున్నావు? అంటే ఏం బీగనీకున్నావు అప్పుడు అధికారంలో? నువ్వు ప్రజల కోసమే కదా, ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామనే కదా నిన్న గద్దె మీద కూర్చోబెట్టింది. అటువంటి మాటలు మాట్లాడేటోడు ఇప్పుడు ఏం చేసిండు, డైరెక్ట్ వీళ్ళ మీద అన్నాడు. వీళ్ళు పాపము అప్పులు చేసి చదివించినాం, అన్యాయం చేయొద్దు, కష్టపడి జాబ్ సంపాదిస్తే 3 కోట్లకు కొన్నారని ఆరోపణలు చేయడం ఏంది? దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మాకు తెలియదు. మా పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దు, నోటికాడ కూడు లాక్కోవద్దని విజ్ఞప్తి. నిజంగా పాపం వాళ్ళ బాధ ప్రెస్ క్లబ్లో వాళ్ళు మాట్లాడుతుంటే అసలు నిజంగా మనసున్నోడికి ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. ఎంత కష్టపడతారు పిల్లల కోసం అంటే, ఆ రకంగా కష్టపడి చదివించుకుంటే ఉట్టిగానే గాలికి వేసి కూర్చున్నాడు. ఇంత దరిద్రుడు అంటే అంత దరిద్రుడు. ఇంకా మళ్ళీ అంటే ఈయన కూర్చొని ఇది ఛాలెంజు అది ఛాలెంజు, ఇక సినిమా డైలాగులు వాళ్ళతో తిరిగి అలవాటు పడి ఆ భారీ సినిమా డైలాగులు కొట్టు నేర్చిండు.